చిన్నప్పుడు కలిసిమెలిసి చదువుకున్న వారంతా పెద్దయ్యాక ఎక్కడెక్కడో స్థిరపడతారు. కొందరు ఉన్నత శిఖరాలకు చేరితే మరికొందరు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలాంటి వారిని తిరిగి ఏకం చేసి పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రతిరూపమే వావ్ వెబ్సైట్. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి ఆలోచనే జీవితాలను కలుపుతుంది, కొత్త ఆశలు రేపుతుంది, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతుంది. సంజీవ్, పరేష్ అలాంటి ఆలోచనే చేశారు. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వేలాది మందిని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా చిన్నప్పుడు తాము చదువుకున్న పాఠశాలను తీర్చిదిద్దే అవకాశం వేలాది మందికి కల్పిస్తున్నారు. విన్ విన్ ఫార్ములా ఇప్పుడు లోకం జపిస్తోన్న విజయ మంత్రమిది. సంజీవ్, పరేష్ ఆలోచన ఈ సూత్రం ప్రకారమే పనిచేస్తుంది. హైదరాబాద్ టీ హబ్ నుంచి సేవలందిస్తోన్న ఈ యువకులు సమస్యల పరిష్కారంలో, విద్యా నాణ్యత, మౌలిక వసతుల కల్పనలో పూర్వ విద్యార్థుల పాత్రను చాలా కాలం గమనించారు. అదే కుతూహలంతో పాశ్చాత్య దేశాల్లోని పూర్వ విద్యార్థుల సంఘాల్ని, వాటి పనితీరును అధ్యయనం చేశారు. కోహరెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా వావ్ అనే వెబ్సైట్ రూపొందించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఒక్కటి చేసి విద్యా సంస్థల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. మానవ సంబంధాలకు సంబంధించినంత వరకు ఓ చక్కని వేదికగా కనిపిస్తోన్న సంజీవ్, పరేష్ ఆలోచన లాభాలు తెస్తూనే అంతకుమించి ఫలితాలిస్తోంది. టూ 2011 పాన్ ఐఐటి సమ్మిట్కి వచ్చిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక మాట అన్నారు. ఏదైనా ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న స్టూడెంట్స్ కన్నా ఆ ఇన్స్టిట్యూషన్ గురించి వేరే ఎవరు కూడా ఎక్కువ ఆలోచించరు అని. సో అదే మాట మేము గట్టిగా నమ్ముతాం. అలుమ్నై అంతా కలిసి వాళ్ళు చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్ని కంప్లీట్గా మ్యాజికల్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలరు అని మేము నమ్ముతాం. నేను సంజీవ్ కలిసి వావ్ని 5 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళ అలుమ్నైతో కనెక్ట్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండ్స్ కానీ, లేదంటే అక్కడ జరిగే రీసెర్చ్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ కానీ, అక్కడ చదివే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానీ ప్రొవైడ్ చేయగలము. అంతేకాకుండా సీనియర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి అక్కడ స్టూడెంట్స్కి మెంటరింగ్ కానీ, కెరియర్ గైడెన్స్ కానీ ప్రొవైడ్ చేయగలరు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని వాళ్ళ అలుమ్నైతో కలపడం మా ఆశయం. ప్రస్తుతం వావ్ 800కి పైగా విద్యా సంస్థలకు సేవలందిస్తోంది. ఇందులో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆఫ్రికాలో ఐటీ వ్యాప్తికి కృషి చేస్తోన్న ఐక్యరాజ్య సమితి వావ్ సేవలు పొందుతోంది. ఇప్పటివరకు మేము సుమారు 800 ఇన్స్టిట్యూషన్స్ దాకా అలుమ్నై నెట్వర్క్స్ బిల్డ్ చేసామండి ఇండియాలో. సో మా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి మా సర్వీసెస్తో. ఎన్ఐటి నాగ్పూర్, ఐఐటి వారణాసి, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ మా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము రీసెంట్గా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అలుమ్నై నెట్వర్క్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాము. కోఫీ అన్నన్ గారు స్టార్ట్ చేసిన యునైటెడ్ నేషన్స్ టాస్క్ ఫోర్స్ వారి గ్లోబల్ ఈ స్కూల్స్ అండ్ కమ్యూనిటీస్ ఇనిషియేటివ్ వారికి ఒక నెట్వర్క్ చేశాము. 5 ఏళ్ల క్రితం ఇద్దరితో ప్రారంభమైన వావ్ ప్రయాణం శరవేగంగా సాగుతోంది. నిపుణులైన సిబ్బందితో అత్యున్నత సేవలందిస్తోంది. వావ్ లాస్ట్ 5 years నుంచి హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడుతూ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటూ బిల్డ్ చేసిన ప్రోడక్ట్. వావ్తో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ఒక ఎక్స్క్లూజివ్ అలుమ్నై నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. వావ్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళ అలుమ్నై అందరూ రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ప్రతి ఇన్స్టిట్యూషన్ వాళ్ళ అలుమ్నై డేటాబేస్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవచ్చు. అలుమ్నై మీట్స్ అండ్ రీయూనియన్స్ని ఎటువంటి హ్యాజిల్స్ లేకుండా చాలా చక్కగా ప్లాన్ అండ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
అలమ్నై ద్వారా ఫండ్స్ రేజ్ చేయడానికి అండ్ అలమ్నైని స్టూడెంట్స్ మెంటర్స్గా మార్చుకోవడానికి, అలమ్నై ద్వారా జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్ని అందజేయడానికి వావ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేయడం మీద ఎంత ఫోకస్ చేశామో అంతే ఫోకస్ ఒక మంచి టీమ్ బిల్డ్ చేయడం మీద కూడా పెట్టాము. ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, VIT, NITI వంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళు మా టీంలో ఉన్నారు. వావ్లో చేరక ముందు ఫేస్బుక్, అమెజాన్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ వంటి కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు ఇవాళ మాతో ఉన్నారు. ఒక సక్సెస్ఫుల్ కంపెనీ బిల్డ్ చేయాలంటే ఒక మంచి ఐడియాతో పాటు అంతకంటే మంచి టీం తోడుండాలనేది మా నమ్మకం. ఓ కొత్త తరహాలో సేవలందిస్తున్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయోననే అనుమానాలుంటాయి. వావ్కి ఈ ఇబ్బంది రాలేదు. ఎప్పటికప్పుడు పెట్టుబడిదారుల విశ్వాసం పొందుతూనే ఉంది. ప్రతి కంపెనీకి సస్టైనబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాఫిటబిలిటీ అండ్ సస్టైనబిలిటీ మెయింటైన్ చేయడానికి మేము యూనిట్ ఎకనామిక్స్ మీద చాలా ఫోకస్ చేశాము. వావ్ని తీసుకుంటే ఇప్పటివరకు కూడా ఒక క్లయింట్ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. ఇప్పటివరకు మేము 60 lakhs ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయడం జరిగింది. నేను అన్ని కాలేజెస్తోనూ మా కంపెనీ తరఫున నేను కాలేజెస్తో మాట్లాడుతూ మేము చేసిన ప్రొడక్ట్ వాల్యూ ఏంటో వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే క్వరీస్ ఉన్నా నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. అండ్ నేను ఇన్ని కాలేజెస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి వాళ్ళకి ఈ ప్రొడక్ట్ వల్ల ఎంత వాల్యూ వస్తుంది, వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు వస్తున్నాయి అనేది నాకు డైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ పనిచేయడం అనేది నాకు చాలా ఒక మంచి ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మంచి పని వాతావరణంలో ముందుకు సాగుతోన్న వావ్ మరిన్ని సేవలు అందించే దిశగా సాగుతోంది. త్వరలోనే యాప్ని అందుబాటులోకి తీసుకురానుంది. కన్న తల్లిని, పుట్టిన గడ్డను, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను జీవితంలో ఏ ఒక్కరూ మర్చిపోలేరు. వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులను ఏకం చేసేందుకు నడుం బిగించింది ఈ యువ బృందం. వెబ్సైట్ నిర్వహణ ద్వారా ఆయా కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతోంది. కెమెరామెన్ అశోక్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.